వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం దూకుడుగా ఉన్న సమయంలో అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతిచ్చి క్యాపిటల్ పాలిటిక్స్లో ట్విస్ట్ ఇచ్చింది బీజేపీ. అమరావతి ప్రజా రాజధాని అని దానిని అక్కడే కొనసాగించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొంటారని సోము వీర్రాజు ప్రకటించారు. అమరావతి విషయంలో అధికారంలోకి వచ్చాక వైసీపీ మాట మార్చిందని బీజేపీ విమర్శిస్తోంది. ఇక రైతు పాదయాత్రకు ఇప్పటికే టీడీపీ నేతలు మద్దతు ప్రకటించగా ఇప్పుడు బీజేపీ కూడా సంఘీభావం తెలిపింది. రాజధాని విషయంలో ప్రభుత్వం మరి ఎలా స్పందిస్తుంది, బీజేపీ వైఖరిని ఎలా చూస్తోంది, ఇదే అంశానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే ఏఎస్ రామకృష్ణ గారు, శాసనమండలి మాజీ సభ్యులు, టీడీపీ నేత, బయట నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ పార్టీ నేత, ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న కాకమాన రాజశేఖర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, భానుప్రకాష్ గారు, అమరావతి ఒకటే రాజధాని, సీఎంలు మారిన రాజధాని ఒకటే ఉంటుందన్నది భారతీయ జనతా పార్టీ తీసుకున్న స్టాండ్. అమరావతి రైతులకు సంబంధించి ఆందోళనలు చాలా రోజుల నుంచి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో పాదయాత్ర కూడా మొదలై చాలా రోజులైంది. అంటే భారతీయ జనతా పార్టీ సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి? ఇదే స్టాండ్ మీద చివరి వరకు ఉంటారన్న గ్యారంటీ ఏంటి? సతీష్ అన్న, మీకు రామకృష్ణ గారికి, రాజశేఖర్ గారికి నమస్కారాలు. నమస్తే అన్న. ఆంధ్రప్రదేశ్ కి ఒకటే రాజధాని, ఒకే రాజధాని, అది అమరావతి. ఇప్పుడు కాదు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి, మా కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి రైతన్నలు చేస్తున్నట్టు ఉద్యమం శిబిరం దగ్గరికి వెళ్ళి ఆ రోజు వారు మద్దతు ఇవ్వడం జరిగింది. అది తర్వాత సోము వీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులైన తర్వాత వారు కూడా అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ పాదయాత్ర మొదలైనప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అమరావతి పాదయాత్రకి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ రోజు నిన్న వీర్రాజు గారితో పాటు పురంధేశ్వరి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, మొత్తం భారతీయ జనతా పార్టీ అందరం కలిసి నిన్న అక్కడ వెళ్లి ఆ పాదయాత్రలో సంఘీభావం తెలపడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అమరావతి రైతన్నలతో ఉన్నాం, ఖచ్చితంగా అమరావతి ఒకటే రాజధాని, మళ్ళీ చెప్తున్నా, అమరావతి ఒకటే రాజధాని, ఒకే రాజధాని, అదే ఉంటుంది, ఉండబోతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టి నమ్మకం, విశ్వాసాన్ని అమరావతి రైతులకి భరోసా, భద్రత కూడా కల్పిస్తున్నాం. కాబట్టి ఇది న్యాయస్థానంలో కూడా ఉంది. కాబట్టి ఈ అంశం న్యాయపరంగా కూడా ఖచ్చితంగా రైతన్నలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షానే తీర్పు వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒకటి, ఈ ఫెడరల్ సిస్టమ్ లో మీరు కానీ గమనించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధాని నుంచి 3 రాజధానులు, వైజాగ్ ఒకటి, కర్నూలు ఒకటి, అమరావతిగా స్ప్లిట్ చేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రజల మద్దతుకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా దానికి దిగిరాక తప్పదు. ఏ విధంగా అయితే ఈరోజు నేను ఒకటి మళ్ళీ చెప్తున్నా, ఏ విధంగా అయితే ఢిల్లీలో రైతులు దాదాపు రైతన్నలు చేసినట్టు 1 సంవత్సరం ఉద్యమానికి నరేంద్ర మోడీ గారు ఆలోచించి, నేను కొందరిని ఆ చర్చల్లో వాళ్ళని సంతృప్తి పరచలేకపోయాను కాబట్టి ఆ బిల్లును కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పి స్వచ్ఛందంగా ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా పట్టుదలకు పోకుండా, పట్టింపులకు పోకుండా, మొండిగా ఉండకుండా రైతన్నల చేస్తున్నట్టు దీక్షకి మద్దతిస్తూ వారు కూడా ఒక అడుగు కిందకి దిగితే తప్పేం లేదన్న. రాజకీయాల్లో తప్పేం లేదు. ప్రజల పక్షాన్ని రాజశేఖర్ గారిని అడుగుదాం, ఒక అడుగు వెనక్కి తగ్గుతారా అన్న అంశం సంబంధించి ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ నేత కాకమాన రాజశేఖర్ గారు. కాకమాన రాజశేఖర్ గారు, మనం చూస్తున్నాం అమరావతి రైతులకు సంబంధించిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా నిన్న ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని అమరావతి, ముఖ్యమంత్రులు మారినా రాజధాని మారదు, రాజధాని చుట్టూ అభివృద్ధికి బీజేపీ మాత్రమే కట్టుబడి ఉంది, బీజేపీ మాత్రమే ఇప్పటికీ నిధులు ఇచ్చింది. ఇది నిన్న బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్య. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు, సార్ కెన్ యు హియర్ మీ సార్? రాజశేఖర్ గారు, మీరు చెప్పేది వినిపిస్తుంది, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. సో గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు సార్. సతీష్ గారు, వీళ్ళ విధానము ఎలా ఉందంటే, కర్నూలు మాత్రం హైకోర్టు కావాలని బీజేపీ
మేనిఫెస్టోలు పెట్టడం, అక్కడ సమావేశాలు పెట్టుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సార్. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మాత్రం వైజాగ్ ఉండడానికి లేదంటారు. లేదంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ గా ఇక్కడ అమరావతి ఉండడానికి లేదు అంటారు. కానీ వాళ్ళు మాత్రం హైకోర్టు మాత్రం కర్నూలులో కావాలి. అంటే వాళ్ళకి స్పష్టమైనటువంటి విధానం ఎక్కడ కూడా కనపడట్లేదు. ఇప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే చాలా స్పష్టంగా మరి కోర్టుకి వాళ్ళు ఏదైతే అఫిడవిట్ సమర్పించారో అందులో ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశము అని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం స్పష్టంగా కోర్టుకి విన్నవించడం జరిగింది. 1కి 2 సార్లు. బీజేపీ వాళ్ళు ఇక్కడ చూస్తే అమరావతి కొనసాగించాలి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి? వాళ్ళ అసలు స్టాండ్ ఏంటి? వాళ్ళకు ఒక స్టాండ్ అంటూ లేకుండా పోయింది. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా, కేంద్రంలో ఒక విధంగా, రాష్ట్రంలో ఒక విధంగా, మరి వాళ్ళ పార్టీలోనే నాయకుడు ఒక విధంగా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం, 3 ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం. బీజేపీ ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకుండా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల్లో పెండింగ్ ప్రాజెక్టులు కానీ, విభజన హామీలు కానీ, లేదా రావాల్సినటువంటి నిధులు కానీ, లేదా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రివైజ్డ్ ఎస్టిమేషన్లు కానీ, ఈ అన్ని అంశాలు, అనేక అంశాలు వాళ్ళు వదిలిపెట్టేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం వదిలేశారు. మరొకటి ఒకటని కాదు, అన్ని వాగ్దానాలు చేసి కూడా వాళ్ళు వాటి గురించి పట్టించుకోకుండా. ఓకే, ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. ఎస్ రామకృష్ణ గారితో మాట్లాడే ముందు భానుప్రకాష్ గారు, ఒకవైపు కేంద్రం రాజధానులకు సంబంధించి హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్లో రాజధాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అది రాష్ట్రానికి సంబంధించిన ప్రిరగేటివ్ అంటూ అఫిడవిట్ ఇచ్చింది. ఇప్పుడేమో ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం ఒకటే రాజధాని అంటుంది. వీళ్ళకి ఒక క్లియర్ కట్ స్టాండ్ లేదు. సతీష్ అన్న, ఇది సతీష్ అన్న, ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు. గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నియమ నిబంధనలకి లోబడి దానికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం, నేను కూడా చెప్పాను కదా, ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. కానీ ఇష్టం వచ్చినట్టు ఈ రోజు అమరావతి, రేపు కర్నూలు, రేపు తిరుపతిని మార్చేదానికి కాదన్న, మంచిది కాదు అది. గతంలో ఎప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎప్పుడో ఒక వ్యక్తి రాజధాని ఢిల్లీ నుంచి మార్చి చరిత్ర ఉంది పాతకాలంలో మన పురాణాల్లో. కాబట్టి అలాంటి ఎప్పుడు ఇష్టం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టుకుని డిమాండ్ చేస్తుంది. ఒక విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే వచ్చే అభ్యంతరం ఏంటి? ఈ రోజు ఈ రోజు కూడా చెప్తున్నాం, వెనకబడినటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమలో హైకోర్టు పెట్టాలి, కర్నూలులో పెట్టాలని చెప్పి ఈ రోజు చెప్తున్నాం, ఇప్పటికి చెప్తున్నాం, ఈ నిమిషం కూడా చెప్తున్నా. అదే విధంగా అమరావతినే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. ఏ జిల్లాకు సంబంధించిన ఆ ప్రత్యేకతను గుర్తించి దాని ద్వారా అక్కడ నుండి స్థానిక ప్రజలకి ఆ విధంగా ఏ ఎంప్లాయ్మెంట్ కుదిరించాలో, లేకపోతే ఏ విధంగా ఇండస్ట్రీస్ తేవాలో ఆ విధంగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా హైదరాబాద్ మీద పెట్టిన తర్వాత, ఈ రోజు తెలంగాణను మీరు కానీ గమనించినట్లయితే హైదరాబాద్ తర్వాత అంత మహానగరం ఇంకెక్కడ రాలేదు. అలాంటి తప్పు మన నవ్యాంధ్రప్రదేశ్ లో జరగకుండా ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్నాం. కానీ రాజధాని మాత్రం అమరావతిలోనే ఉండాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1500 కోట్లతో పాటు అదనంగా 1000 కోట్లు, 2.5 కోట్లు అమరావతి నిర్మాణానికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ పోయింది? అది కాకుండా గత ప్రభుత్వం దాదాపు 4-5 కోట్లు, అంటే 10,000-8,000 కోట్లు ఇప్పటి వరకు దాని మీద ఖర్చు పెట్టారు. ఎక్కడ పోయిందని ఆ డబ్బు? అది ప్రజల డబ్బు కాదా చెప్పండి? కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు కాదు, మిగతా డబ్బు కాదు, అదంతా మన డబ్బు. కాబట్టి దయచేసి మీ వ్యక్తిగత కక్ష కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. రైట్, రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను. రామకృష్ణ గారు రాజశేఖర్ గారు సార్ ఒక్క నిమిషం సార్. సతీష్ గారు, ఇప్పుడు భానుప్రకాష్ గారు అమరావతి కావాలి అంటే వ్యక్తిగత కక్షల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజధాని అంశాన్ని పణంగా పెట్టొద్దు, ఇది భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తోంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటుందంటే దాని అర్థం అమరావతి రాజధాని వద్దు అని కాదు.
ఇప్పటికే అమరావతికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టాం, కేంద్రం ఎంత ఇచ్చిందో లెక్కలతో సహా భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు సార్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినమో 10,000 కోట్లు వీళ్ళు ఇచ్చాం వీళ్ళు చెప్తారు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు 1,10,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు రాజధాని నిర్మాణం కొరకు. ఎవరిస్తారు ఇప్పుడు 1,10,000 కోట్లు అంచనాని వీళ్ళు ఇవ్వగలరండి కేంద్ర ప్రభుత్వం? ఓకే, 10,000 కోట్లు ఇచ్చి మేము నిధులు ఇచ్చామని చెప్తారు. వాటిలో రిలీజ్ చేసింది ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, అవినీతి చేసింది ఎంత, ఒకసారి లెక్కలు తీయమనండి. వీళ్ళకి సార్ మేము ఒకటే కోరుకుంటున్నాము, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని. వీళ్ళు ఏంటంటే రేపు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పోటీ చేయాలా, పవన్ కళ్యాణ్ గారితో కలిసి పోటీ చేయాలా, వీళ్ళందరూ కలిసి రాజకీయ ప్రయాణం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా ఆడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఈ 2 పార్టీలు కూడా మాట్లాడదాం. ఆలోచన చేయట్లేదు సార్. 3 ప్రాంతాలు కూడా వెనకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవ్వనండి. అవన్నీ ఎవరు కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు రాజశేఖర్ గారు, భానుప్రకాష్ గారు, ఒక్క నిమిషం. రామకృష్ణ గారు అమరావతి రైతు ఆందోళనకి, మహాపాదయాత్రకి తెలుగుదేశం పార్టీ అధికారికంగానే మద్దతు ప్రకటించింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. నిన్న కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి మాట్లాడుతూ అటు అమిత్ షాతో మొన్న జరిగిన సమావేశంలో ఈ మద్దతు ఇవ్వాలన్న ఒక నిర్ణయం మేరకే మేము మద్దతు ఇచ్చామని ఒక ప్రకటన చేశారు. రెండోది, అమరావతి ఒకటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని, అమరావతి చుట్టూ అభివృద్ధి ఆ మాత్రం జరిగిందంటే భారతీయ జనతా పార్టీ వల్ల జరిగిందని ఆ నేతలు మాట్లాడింది. ఈ అంశాలను పక్కన పెడితే బీజేపీ మహాపాదయాత్రకు మద్దతు ఇవ్వడంపై మీ స్పందన ఏంటి? సార్, మీకు మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి రాజశేఖర్ గారికి, భానుప్రకాష్ గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది మంచి శుభ పరిణామం అనుకుంటున్నాను నేను. ఎందుకు యాక్చువల్గా బీజేపీ తొలినాళ్లలో బీజేపీ అమరావతి రాజధానికి మద్దతు పలికింది. చాలామంది ఎవరైతే అక్కడ ఆందోళన చేస్తున్నారో రైతులు, వాళ్ళకి సంఘీభావంగా కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవును, కారణాలేంటో మనకు తెలియదు, కానీ మధ్యలో కొంత వాళ్ళు వెనకపోయినట్టుగా కనిపించింది. ఎందుకంటే జీవీఎల్ నరసింహారావు గారు లాంటి వాళ్ళు కొంతమంది ఎందుకో దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇందాక మీరు చెప్పినటువంటి అఫిడవిట్, దానికి వివరణ కూడా భానుప్రకాష్ గారు ఇచ్చారు. ఇవాళ మళ్ళీ హోంమంత్రి చాలా చక్కగా తిరుపతిలో ఏకైక రాజధానిగా అమరావతిగా ఉంటుంది, దానికి మీరందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా మద్దతు ఇవ్వండి అని చెప్పని ఏదైతే చెప్పారో, తర్వాత వాళ్ళందరూ నెల్లూరు పర్యటనలో ఏకంగా డైరెక్ట్గా ప్రత్యక్షంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇది మనం ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకనంటే ఇవాళ ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో, అధికారం రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఒకసారి రాజశేఖర్ గారు వెనక్కి తిరిగి చూసుకోమనండి. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడింది ప్రతిపక్ష నాయకుడిగా, ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది అని ప్రకటించడం జరిగింది. ఇవాళ అర్థం పర్థం లేనటువంటి 3 రాజధానుల ప్రతిపాదన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా. అసలు ఆ ప్రతిపాదన ఎవరికి అర్థం కాంది. ప్రపంచంలో అత్యంత జోక్ ఏంటంటే, చిన్న రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానుల ప్రతిపాదన ఇప్పటికి 2.5 సంవత్సరాలు దాటిపోయిందండి. వీళ్ళకి ఈ 3 రాజధానులు ఎప్పుడు కడతారు, ఎప్పుడు పూర్తవుద్ది? అసలు ఒక రాజధానికే దిక్కు లేకపోతే, ఇందాక చెప్పినట్టుగా దాదాపు ఇప్పుడు 1,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతో పాటుగా దాదాపు 9,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టినటువంటి సందర్భం, రైతులు అక్కడ 34,500 ఎకరాలు ఇచ్చినటువంటి సందర్భం, పైపెచ్చు అది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. అది నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండానే దానంతటికదే డబ్బులు తెచ్చుకునేటటువంటి అమరావతి రాజధానిని చంపేసేటటువంటి అధికారము, హక్కు ఈ వైఎస్ఆర్సీపీకి ఏమొచ్చిందండి? కేవలము ఒక రకమైనటువంటి అసూయతోటి, వ్యక్తిగత కక్షతోటి మాత్రమే
ఇది రాజకీయ క్రీడ భావనతోటే ఇది చేశారని చెప్పి నేను అనుకుంటున్నా. రైట్ రామకృష్ణ గారు, ఇది న్యాయపరంగా రామకృష్ణ గారు మీరు ఇందాక ప్రస్తావించిన అంశమే ఇది సాధ్యం కాదు. ప్రారంభంలో అమరావతి రైతులు పెట్టిన శిబిరాలకి ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పార్టీ మద్దతు ప్రకటించిన మాట వాస్తవం. మీ పార్టీకి చెందిన నేతలు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి లాంటి నేతలు వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవం. కానీ అప్పుడు ఇదే బీజేపీ నేతలు దాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్కి ఒకటే రాజధాని అని కొందరు నేతలు ఎట్లా మాట్లాడతారని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా అప్పుడు ఎంపీ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను అదే అడుగుతున్నా, భారతీయ జనతా పార్టీ ప్రారంభంలో కొంత మద్దతు ఇచ్చింది, ఆ తర్వాత స్తబ్దుగా ఉంది. ఇప్పుడు తిరుపతిలో జరిగిన సమావేశంలో అమిత్ షా నిర్ణయం మేరకు, పార్టీ నిర్ణయం మేరకు మీ పాదయాత్రకు వచ్చాను నిన్న పురంధరేశ్వరి చెప్పారు. నేను అదే అడుగుతున్నా, ప్రారంభంలో మద్దతు ఇచ్చారు, మధ్యలో స్తబ్దుగా ఉన్నారు, మళ్ళీ మద్దతు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? బీజేపీని ఎంతవరకు నమ్మాలి? చివరి వరకు ఇదే స్టాండ్తో ఉంటారని నమ్మొచ్చా? రామకృష్ణ గారు సార్, ఇప్పుడు బీజేపీయే కాదండి, వైఎస్ఆర్సీపీ కూడా రేపో ఎల్లుండో మేము కూడా అమరావతికే మద్దతు ఇస్తాము అని చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎవ్వరం కూడా ఇప్పుడు మనం ఎవరం దేవుళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం దేవుడు కాదు. ఆయన ఏదో అదృష్టం కలిసి వచ్చి ఒకసారి అంటే ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బాబు ఎందుకు ఎంత తప్పు చేశామని చెప్పి చెప్పుతో చెంపల మీద కొట్టుకుంటున్నారు. ఎవరైనా సరే ప్రజాస్వామ్యానికి మెజారిటీ ప్రజల యొక్క భావానికి తల ఒగ్గాల్సిందే. అది ప్రజాస్వామ్య యొక్క గొప్పతనం అండి. ఇవాళ బ్రహ్మాండంగా యాత్ర సాగుతా ఉంది, పాదయాత్ర సాగుతా ఉంది. ఇవాళ ఏదైతే బీజేపీ ప్రభుత్వం మీరు అన్నట్టుగా మొట్టమొదట బాగా మద్దతు ఇచ్చారు, మధ్యలో కొద్ది స్తబ్దుగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అర్థమైపోయింది మనకి ఈ విధంగా రాజధానికి అమరావతికి మద్దతు ఇవ్వటం తప్ప మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి రేపో ఎల్లుండో వైఎస్ఆర్సీపీ కూడా ఈ విధంగా మద్దతు ఇచ్చిన 2024 ఎన్నికల్లో ఇది ముఖ్యం. ఈ ఆందోళనని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుందా? లేదని చెప్పలేమండి. ఓకే, ఇప్పుడు చిత్తశుద్ధి లేదనుకోండి, ఒకవేళ మధ్యలో స్తబ్దుగా ఉండి ఇప్పుడు మద్దతు ఇచ్చి రేపు మళ్ళా స్తబ్దుగా ఉన్నారంటే నష్టం ఎవరికి? ఓకే, వాళ్ళకే నష్టం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ దాగుడు మూతలేంటి, ఈ ఫ్లక్చుయేషన్స్ ఏంటి, ఒకసారి మద్దతు ఇచ్చి ఒకసారి రాజశేఖర్ గారు మళ్ళా వెనకపోతే ఇటువంటి రాజకీయాలు వాళ్ళకే మంచిది కాదు. రాజశేఖర్ గారు ప్రజాభిష్టానికి ఎప్పుడైనా తలొగ్గాల్సిందే, ఎవరూ అతీతులం కాదని రామకృష్ణ గారు అంటున్నారు. ఇందాకల భానుప్రకాష్ గారు మాట్లాడిన సందర్భం మనం చూసాం, అలాగే రామకృష్ణ గారు మాట్లాడిన సందర్భం మనం చూసాం. అంటే రైతు చట్టాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ఆందోళన వచ్చిన నేపథ్యంలో ఎలా అయితే కేంద్రం మళ్ళీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందో, అదే సందర్భం అదే నేపథ్యంలో రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో 3 రాజధానుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు, ఇదే జరగబోతుందని భానుప్రకాష్ రెడ్డి గారు కూడా అంటున్నారు. తలొగ్గుతారా? సతీష్ గారు సార్, ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయము గతంలో ప్రభుత్వం తీసుకున్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నట్టుగా రాజధాని ఆయన వర్గానికి లేదా ఆయన పార్టీకు ఆర్థికంగా బలపడటానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో. దానివల్ల ఎవరు ప్రయోజనం పొందారు? కేవలం ఆయన వర్గం మాత్రమే ప్రయోజనం పొందారు. కానీ దాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేశారు. మేమేంటంటే గతంలో ఇలాగే హైదరాబాద్ ను కూడా డెవలప్ చేసి వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. ఇప్పుడు మేము అందుకే ఒకటే కోరుతా ఉన్నాం, 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. దానికి రామకృష్ణ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు అని. కానీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. అసెంబ్లీ సమావేశాల్లో ఈ రాజధాని బిల్లు మరి పెట్టక ముందే బయట ప్రకటన చేయడం జరిగింది, అమరావతి రాజధాని అని. ఎలాంటి చర్చ జరగలేదు, ఎవరిని సంప్రదించలేదు. ప్రకటన చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చకు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెట్టడం జరిగింది. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఈ రోజు ఏదైతే రైతుల దగ్గర భూములు సేకరిస్తున్నారో బలవంతాన, ఆ సేకరణ అనేటువంటిది ఈ 30,000 ఎకరాలు పైబడి ప్రభుత్వ భూమి అయ్యి ఉంటే బాగుంటది. దానివల్ల
ఇక్కడ ధరలు పెరిగేటువంటి అవకాశం లేదు, సామాన్యులకు కూడా పేదవాళ్ళకు కూడా ఇక్కడ నివసించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పారు. కానీ దురదృష్టకరం, వీళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నేను ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు కనుక అంగీకరిస్తున్నాను, నాకు ఇష్టం లేకపోయినా అని మాట్లాడడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ బయట ప్రకటన చేయడం జరిగింది. మరి బయట ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేశారు, అడ్డగోలుగా దోచుకున్నారు. అంటే రాజశేఖర్ గారు అమరావతి అంశం సంబంధించి మీకు తెలుగుదేశం పార్టీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఎప్పుడూ కొనసాగుతున్నవే, కానీ ఇప్పుడు ఆ వ్యవహారం హైకోర్టులో ఉంది. హైకోర్టు రోజువారీ విచారణ కొనసాగుతుంది ఒకవైపు. రెండోది భారతీయ జనతా పార్టీ అమిత్ షా నిర్ణయం మేరకే మేము మహాపాదయాత్రకు మద్దతు ఇచ్చామని నిన్న ఒక ప్రకటన చేసింది. మూడోది ఆంధ్రప్రదేశ్కి ఉన్న రాజధాని ఒక్కటే, అది అమరావతి. ఈ విషయంలో రెండు అభిప్రాయమే లేదు, వెరీ క్లియర్ అని మన డిబేట్లోనే భానుప్రకాష్ గారు చెప్పారు. నిన్నటి మహాపాదయాత్రలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన కూడా అదే. సార్ సతీష్ గారు, నేను ఒకటే చెప్తాను, రాజధానికి సంబంధించి ప్రజల ఆమోదం మాకు ఉంది కాబట్టే మేము ప్రతి ఎన్నికల్లో ప్రజా ఆమోదంతో గెలుస్తా ఉన్నాం. ప్రజలు మాకు మద్దతు ఇస్తా ఉన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మేము పోతాం తప్పితే ఈ బీజేపీ పార్టీనో, తెలుగుదేశం పార్టీనో, జనసేన పార్టీనో వీళ్ళు చెప్పేటువంటి మాటలకి, వీళ్ళు చేసేటువంటి రాజకీయాలకి మేము లొంగేటువంటి ప్రశ్న లేదండి. ప్రజలకు ఏదైతే అవసరమో, ప్రజలు ఏదైతే ఆమోదిస్తారో దాన్ని మాత్రమే మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రామకృష్ణ గారు ప్రజలు చెప్పుతో కొట్టుకుంటున్నారు, మీకు అధికారంలోకి ఇచ్చారు అంటున్నారు. ప్రజలు వాళ్ళనే చెప్పుతో కొట్టి వీళ్ళ దగ్గర కూర్చోబెట్టారు. ప్రజలే చెప్పుతో కొట్టుకోవట్లా. మీరు జరిగిన ప్రతి ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా అయితే మాకు మద్దతు ఇస్తున్నారో దాన్నే రెఫరెండంగా తీసుకోండి. మరి ఏ విధంగా ప్రజలు రాజధాని విషయంలో ఏ విధంగా మాకు మద్దతు ఇస్తున్నారో రాజధాని ప్రాంతంలో కూడా మేము గెలవడం జరిగింది. భానుప్రకాష్ గారు, రాజకీయ భానుప్రకాష్ గారు అమరావతి విషయంలో రైతులకు అండగా ఉంటాము, చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఒకటే రాజధాని ఒక స్టాండ్ తీసుకున్నారు. ఓకే, అది మీ పార్టీ ప్రెరోగేటివ్, దాన్ని ఎవరు ఎత్తుచూపరు. కానీ అదే సందర్భంలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గతంలో ఇదే తరహా ప్రకటనలు చేసిన వాళ్ళని ఖండించిన భారతీయ జనతా పార్టీ పెద్దలు మళ్ళీ అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని అనటాన్ని ఎంతవరకు చూడాలి? ఈ స్టాండ్ మీద ఉంటారన్న గ్యారంటీ ఏంటి? మొదటి ప్రశ్న. రెండోది, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి అమరావతి రైతుల కోసం అడుగులు అడిగేస్తారా? ఒకటేనా, మా రాష్ట్ర అధ్యక్షులు ఒక మాట చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా శాసనం. రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు గారు నిన్న చెప్పడం జరిగింది, అది శాసనం. అంతే కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడుగానే చెప్పారు. ఎక్కడ దాన్ని చెప్పిన తర్వాత కూడా సోమవీర్రాజు గారు చెప్పారు కదా అదే మాట. దాని తర్వాత మీ పార్టీకి సంబంధించిన కొందరు నేతలు ఖండించారు. కొద్ది రోజులు మీరు అసలు అమరావతి విషయమే ఊసెత్తలేదు, అమరావతి రైతులకు సంబంధించి అక్కడ జరుగుతున్న ఆందోళనకు మీరు మద్దతు కూడా తెలపలేదు. రాష్ట్ర అధ్యక్షులు ఏ మాట చెప్తే అదేనా పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర అధ్యక్షులు ఏ మాట చెప్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు, వీర్రాజు గారికి చెప్పారు. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ అమరావతి రాజధాని. భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందనో, కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చారనో మేం మద్దతు ఇవ్వలేదు. రైతుల పోరాటానికి, రైతన్నల పోరాటానికి, ప్రజల శ్రేయస్ కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అందరితో కలిసి రైతులతో కలిసి అడిగేస్తాం. తెలుగుదేశంతో కాదు, రైతన్నలతో కలిసి మేము అడిగేస్తాం. అమరావతి రాజధాని వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళతోనే ఉంటుంది, వచ్చి తీరుతుందని చెప్పి నమ్మకం, విశ్వాసం మీ ద్వారా రైతన్నలకు భరోసా, రామకృష్ణ గారు భద్రతను కల్పిస్తున్నారు. బీజేపీని నమ్మొచ్చు, రైతులతో అమరావతి ఒకటే రాజధాని, అది సాధించేంత వరకు, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, చివరి వరకు ఉంటామంటున్నారు భానుప్రకాష్ గారు. దానికి సమాధానం చెప్పబోయే ముందు ఇందాక రాజశేఖర్ గారు 2.5 సంవత్సరాల నుంచి పాడిందే పాట పాడుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు, అది ఒక వర్గం వాళ్ళకి మాత్రమే ప్రయోజనం చేకూరు. ఏంటండి మాటలు, ఎంతకాలం మాట్లాడతారండి? ఒట్టిపోయిన మాటలు. చాలాసార్లు చెప్పారు కదా, సర్వేలు కూడా జరిగినాయి కదా. ఉన్న మాట చెప్తా ఉన్నాం. టెక్నికల్ ఇష్యూ వచ్చింది. రామకృష్ణ గారు మాట్లాడండి. చెప్పు రామకృష్ణ గారు మాట్లాడండి సార్. హలో, రైట్, కొంత ఆడియో ప్రాబ్లం తలెత్తుతుంది. రామకృష్ణ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. భానుప్రకాష్ గారు, ఇందాక మీరు అన్నారు
ఆల్రెడీ కేంద్రం ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవటం అనేది అది రాష్ట్ర ప్రభుత్వ అంశం, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది అని నేను అదే అడుగుతున్నా. మీరేమంటున్నారు? కేంద్రం వేరు, భారతీయ జనతా పార్టీ వేరని. రేపు ఒకవేళ కేంద్రం 3 రాజధానులకు సంబంధించి అది కరెక్టే అని ఒక నిర్ణయం ప్రకటిస్తే, వాటిని నోటిఫై చేసే వ్యవహారంగానే మారితే అప్పుడు భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఖచ్చితంగా కేంద్రం కాదన్నా, కేంద్రం నుండి ప్రభుత్వం అంటే గైడ్ లైన్స్ ప్రకారం, ఫెడరల్ సిస్టమ్ లో గైడ్ లైన్స్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది అని చెప్పడం జరిగింది. కానీ ఇష్టానుసారంగా క్యాపిటల్ మార్చే అధికారం కూడా ముఖ్యమంత్రికి లేదని అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇష్టానుసారంగా ప్రక్రియ లేదు. గైడ్ లైన్స్ లో ఒక రాష్ట్ర ప్రభుత్వం తనకు నచ్చిన చోట రాజధాని పెట్టుకున్న అధికారం ఉంది, అది రాష్ట్ర పరిధిలో అంశమే అని క్లియర్ కట్ గా హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో కేంద్రం పేర్కొన్న అంశం, కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్న అంశం. వ్యక్తిగత కక్షతో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పెట్టారు కాబట్టి నేను పెట్టకూడదు. వ్యక్తిగత కక్షల కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని బలి పశువులను చేయొద్దండి అని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. కాబట్టి వెంటనే మీ మొండి పట్టుదల వదిలి ఒక అడుగు కిందకి దిగి మీరు మద్దతు ఇవ్వండి. ప్రజలందరూ హర్షిస్తారు మీరు తీసుకునే నిర్ణయం. ఆగ్రహానికి గురి కాక. మధ్యలో ఆడియో కట్ అయింది, రామకృష్ణ గారు మాట్లాడండి. అది చాలా తప్పు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు అని చెప్పని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 50,000 ఎకరాలు అని చెప్పని. ఇప్పుడు అవి ప్రభుత్వ భూములే కదా. ఇవాళ 34,500 ఎకరాలతో పాటుగా ఇంకొన్ని ఎకరాలు కూడా అక్కడ ఉంది. 52,000 ఎకరాలు ఇప్పుడు అమరావతికి రాజధానికి లభ్యంగా ఉన్నాయి. సవ్యంగా దివ్యంగా అమరావతి రాజధాని ఇప్పుడు 7.5 వాళ్ళ హయాంలో కూడా 2.5 సంవత్సరాలు నడిచిందండి. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? అసెంబ్లీ అక్కడే జరుపుకుంటున్నారా? సెక్రటేరియట్ అక్కడే ఉందా? ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందండి? రోజు వస్తున్నారు, కార్యకలాపాలు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అర్థం లేనటువంటి 3 రాజధానుల ప్రతిపాదన చాలా తప్పు అనేటటువంటి విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎక్కడన్నా ఉందా ఇది? ఈ చోద్యం ఎక్కడన్నా ఉందా? కాబట్టి ఇవాళ ఏదైతే బీజేపీ మళ్ళీ అమరావతి రాజధానికి ఏకైక రాజధానిగా మేము మద్దతు ఇస్తామని చెప్పని ఎప్పుడైతే చెప్పారో ఖచ్చితంగా అమరావతి ఉద్యమానికి మంచి ఊపొచ్చినట్టు కింద లెక్క. మళ్ళా వాళ్ళు వెనక్కిపోయారనుకోండి, నష్టం ఎవరికి జరుగుతుంది? వాళ్ళకే జరుగుతుంది. వెళ్తారని చెప్పని నేనైతే అనుకోవట్లా. ఇవాళ తెలుగుదేశం, ఇందాక ఆయన చెప్పాడు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదు, మేము రైతులకి మద్దతు ఇస్తాం. అదే మనం కోరుకుంటున్నాం. మనం అందరం కలిసి అక్కడ రైతులు చేసినటువంటి త్యాగాన్ని గుర్తిద్దాం, వాళ్ళకి ఉద్యమానికి మనం మద్దతు ఇద్దాం. అక్కడ అమరావతి సరైనటువంటి రాజధాని ఖచ్చితంగా భవిష్యత్తులో తలగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అమరావతికి సంబంధించి. ఇది భానుప్రకాష్ గారు, రామకృష్ణ గారు మాట్లాడుతుంది. పెద్ద రాజధాని కట్టుకుందామని చెప్పని ఒకవైపు హైకోర్టులో రోజువారీ విచారణ కూడా కొనసాగుతోంది. సార్ ఇప్పుడు కోర్టు నిర్ణయం అనేటువంటి దాని ఖచ్చితంగా కోర్టు నిర్ణయం వచ్చాక దాని గురించి మాట్లాడు. బీజేపీ స్టాండ్ ఏందో చెప్పాలి. మాట్లాడుకుని కరెక్ట్ గా సబ్జుడీస్ అవుద్ది. ఒక్క నిమిషం సార్, మాట్లాడు. ఒక్క నిమిషం అండి. మనం కోర్టు నిర్ణయం వచ్చాక దాని గురించి మాట్లాడతాం. కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని మనం ఇక్కడ సార్ ఇప్పుడు పార్టీ వేరు ప్రభుత్వం వేరు అని భానుప్రకాష్ గారు మాట్లాడారు. ఏమండి పార్టీ వేరు ప్రభుత్వం వేరు అంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఎంత విచిత్రంగా ఉందండి. అలాంటి పరిస్థితి ప్రభుత్వం అంటే మా పార్టీ ఒక నిర్ణయం రాజధాని పెట్టుకునే అధికారం రాష్ట్రానికి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇష్టానుసారంగా 3-4 రాజధానులు పెట్టుకోవాలని ఎక్కడ నోటిఫై చేయలేదు అంటున్నారు భానుప్రకాష్ గారు. సార్ ఒకటే చెప్పమంటారా, గైడ్ లైన్స్ ప్రకారం ఉంది అని కాదు సార్. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని కూడా ఇలాంటి ఎలక్షన్లకు ముందు చెప్పి దాన్ని తొంగలో తొక్కేశారు. వాళ్ళు చేయదలుచుకుంటే ఏదైనా చేస్తారు సార్, వద్దు అనుకుంటే ఏది కూడా చెయ్యరు వాళ్ళు. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రాజ్యాంగమే 122 సార్లు అమెండ్ చేశారు సార్. ఈ నిర్ణయాలు చేయడం సమస్య కాదు, వాళ్ళకి ఆలోచన లేదు. కేవలం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ మాత్రమే అమరావతికి మద్దతు ఇస్తుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ కాదు. ఖచ్చితంగా కేంద్రం మీ నిర్ణయానికి సానుకూలంగానే స్పందిస్తుందనా? మాది జాతీయ పార్టీ, వీళ్ళ మార్గం కుటుంబ పార్టీ కాదు. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఒకే మాట మీద ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒకటే రాజధాని అమరావతి, ఇదే మా క్లియర్ కట్ స్టాండ్. మా పార్టీ అధ్యక్షుడు చెప్పారంటున్నారు. జాతీయ పార్టీ సార్, వీళ్ళ పార్టీ అధ్యక్షుడు ఇక్కడ కాదు సార్,
కేంద్రంలో ఒక నిర్ణయం చెప్పమనండి. ఇక్కడ రాజకీయమైనటువంటి మాటలు కాదు. రైట్ అరే రామా, కేంద్రంలో వాళ్ళ అధికారులు అరే నా ఉన్నారు. సోమవీర్రాజు గారు ఏం వాళ్ళు చెప్పారో వాళ్ళ నిర్ణయం నడ్డా గారు చెప్పారండి. చెప్పారంటే కేంద్రంలో వాళ్ళ అఫిడవిట్ సోమవీర్రాజు గారు ఏం చెప్పారో రాష్ట్ర నడ్డా గారు పరిధిలోనేటువంటి అదే అంశం చెప్పారంటే అన్నారు. రాసుకోండి. అది అయ్యో, ఎవరైనా చట్ట ప్రకారం సోమవీర్రాజు గారు ఏం కావాలి చెప్పారో రైట్. నడ్డా గారు అదే వాళ్ళైనా చెప్పారు. రైట్ రైట్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ భానుప్రకాష్ గారు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఓవరాల్గా మనం చూస్తున్నాం మళ్ళీ అమరావతి చుట్టూ ఆంధ్ర పాలిటిక్స్ తిరగబోతున్నాయా? ప్రస్తుతం వాతావరణం అలాగే కనిపిస్తోంది. ఒకవైపు అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మధ్యన తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షా తీసుకున్న నిర్ణయం మేరకు రైతుల మహాపాదయాత్రకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని నిన్న కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమవీర్రాజు ఒక ప్రకటన చేశారు. ఇక నుంచి మేము అమరావతి రైతుల పక్షాన ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్ నెరవేరే వరకు వాళ్ళ వెంట ఉంటామని నిన్న బీజేపీ నేతలు ప్రకటన చేశారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి. ఈ విషయంలో రెండో అభిప్రాయం లేదు. సీఎంలు మారినంత మాత్రాన రాజధాని మార్చాల్సిన అవసరం లేదు. రాజధాని చుట్టూ జరిగిన అభివృద్ధి మొత్తం బీజేపీ ఇచ్చిన నిధులు పుణ్యం అనేది బీజేపీ నేతల వ్యాఖ్య. గతంలో కూడా బీజేపీ నేతలు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు ఇచ్చారు, మధ్యలో స్తబ్దుగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మద్దతు ఇవ్వటాన్ని ఎంతవరకు చూడాలి రాజకీయంగా? అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని చివరి వరకు ఎంతవరకు నమ్మాలి అన్న ఒక అంశం తెర ముందుకు వస్తుంది. ఓవరాల్గా ఒకటైతే టీడీపీకి మద్దతు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ అమరావతి రైతులకు మద్దతు ఇవ్వటాన్ని, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వటాన్ని టీడీపీ అయితే స్వాగతిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అమరావతి వ్యవహారం సంబంధించి రోజువారీ విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో రాబోతున్న రోజుల్లో అమరావతి చుట్టూనే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ నడవబోతున్నాయా? మళ్ళీ అంశం తెర ముందుకు రాబోతుందా? చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.